వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పద్మనగర్లోని ఎంకేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎన్ఏఎస్ 2024 మోక్ టెస్ట్ పరీక్షను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి బుర్లం భిక్షపతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు. నిరంతర కృషి నిజాయితీలే కొలమానాలుగా పదోన్నతులు అన్న ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్. బీసీ నాయకుడు తండు సైదులు గౌడ్ అరెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు అని చెప్పిన పోలీసులు. అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. శ్రీనివాసులకు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు లభించడం అభినందనీయమన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంతారెడ్డి. రెండోసారి ఎన్నికైన చౌటుప్పల్ మండల సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి గంగాదేవి సైదులు. దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రైతులు ఐకేపీ కేంద్రంలో మద్దతు ధరతో పాటు 500 బోనస్ పొందాలన్న పిల్లల మరి కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, సిఎస్ శాంతకుమారి, ఇతర అధికారులు, వేద పండితులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, సిఎస్ శాంతకుమారి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత్ కె జెండాగే, జిల్లా కలెక్టర్ హనుమంతారావు, రాచకొండ సిపి సుధీర్ బాబు, వేద పండితులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని పుష్కరిణి వద్ద స్నాన సంకల్పన గావించారు. అఖండ జ్యోతి దీపారాధన సమర్పించారు. తూర్పు రాచగోపురం ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు ఆలయంలోనికి ప్రవేశించారు. ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద మొక్కి తదుపరి స్వామివారి అంతరాలయంలో అర్చన పూజలు నిర్వహించారు. దర్శనానంతరం గౌరవ ముఖ్యమంత్రికి మహామండపంలో వేద మంత్రాలతో వేద ఆశీర్వచనం గావించడం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ముఖ్యమంత్రి, మంత్రులను శాలువలతో సత్కరించారు. స్వామివారి మెమోంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త వారి ప్రసాదాన్ని అందజేశారు.
శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలం అనంతనగర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినులతో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ తరగతులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలం ఆనంతనగర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినులతో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ తరగతులను మంత్రి పరిశీలించారు. విద్యార్థినులతో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా ఉంది, వసతి, త్రాగునీరు, బోధన, ఉపాధ్యాయులు సరిపోను ఉన్నది తదితరాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు, భోజనం బాగున్నట్లు మంత్రి ట్రస్ట్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నారని విద్యార్థినులు తెలిపి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పాఠశాల, కళాశాల కలియ తిరిగి ఇంకను చేపట్టాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ వద్దకు వెళ్లి అన్నం, కూరలు పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందేట్లు చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. విద్యార్థులు కడుపు నిండా భోజనం చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. మంత్రి వెంట ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్లో గల ఎంకేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎన్ఏఎస్ 2024 మోక్ టెస్ట్ పరీక్షను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లం భిక్షపతి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని పద్మనగర్లో గల ఎంకేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎన్ఏఎస్ 2024 మోక్ టెస్ట్ పరీక్షను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లం భిక్షపతి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతులలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి విద్యార్థులను పాఠ్యపుస్తకాలలో ఉన్న ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాబోధన మునుముందు కూడా ఇలాగే కొనసాగాలని ప్రధానోపాధ్యాయులు దమనేశ్వరరావుకి సూచించారు. అనంతరం నూతన ఉపాధ్యాయులతో సమావేశమయ్యి విద్యాబోధనలోని మెలకువల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీరజ, నరేష్, కావ్య, శ్రీలత, రాంబాబులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దేవస్థానాన్ని యాదాద్రికి బదులుగా భక్తులు పిలుచుకునే విధంగానే అన్ని రికార్డులలో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలన్నారు. గోశాల నిర్వహణకు ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలి. గో సంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలని, గతంలో ఉన్నట్లుగానే భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునే వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. విమాన గోపురానికి బంగారు తాపడ పనులను వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడ పనులు పూర్తి కావాలని, ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి వీలుగా నిధులు మంజూరు చేయడం జరిగింది. వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలు తయారు చేయాలని, పెండింగ్లో పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణసంచార కాల్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జోకిరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి, ముదిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి, ముదిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో యనమల రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెలుగు వెంకన్న, గట్టు శ్రీనివాస్, ఫారూక్, పిల్లల రమేష్, వల్దాస్ దేవేందర్, దండ అరవిందరెడ్డి, కొల్లు లింగారెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ధర్మ, తండు శ్రీనివాస్, యాట ఉపేందర్, మద్ది ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, యాక్షన్. కేక్ కోయాలనే కాదు, తర్వాత పార్టీ బర్త్డే తెలంగాణ ముద్దుబిడ్డ మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రమేష్ అన్న గారి ఇంట్లో కేక్ కటింగ్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ రామ్మూర్తి గారికి, రమణారెడ్డి గారికి, గట్టు సీని గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి సంవత్సరం కాలం కాబోతుంది, ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆయన శక్తికి మించిన హామీలను నెరవేర్చడం జరిగింది. మన అందరి అభిమాన నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా సీఎం అయిన సందర్భంగా ఆయన మొదటి పుట్టినరోజు ఇలా మా రమేష్ రెడ్డి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఇక్కడ అంగరంగ వైభవంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు మండల కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు అందరు కలిసి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి జన్మదిన వేడుకలు మా రేవంత్ అన్న ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక జడ్పీటీసీ నుంచి ఇలా ఎమ్మెల్సీ నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దొరల గడిలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక చరిత్రాత్మక విషయం. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన పోరాటమే ఇవాళ తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ని ఓడించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ గెలిచిన అప్పటి నుంచి 11 నెలల్లో ఇలా రావటంతో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులను ఎలా తీర్చాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఆయన ఇంటి నుంచే ఈ పరిపాలన సాగిస్తున్నాడు. ఆయనకు ఫామ్ హౌస్ లేదు. ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదిన సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలు అష్టైర్యాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఇంకా మంచి పరిపాలన అందించి పేదవారికి ఇంకా మంచి పథకాలను తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కూడా 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా దాని నిదర్శనం ఈ 10 నెలల పరిపాలన కూడా ఒక రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మూసి ప్రక్షాళన పునర్వించన అందరూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ డైనమిక్ మన యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్య నాయకులకు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు ఈరోజు వారు అధికారిక పర్యటన లండన్లో పర్యటిస్తున్నారు. మంత్రి గారు వెంట వారి ఆదేశానుసారం ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ కేక్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అందరి నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యాలతో ఇదే విధంగా ఇంకా 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే రేపు పేద ప్రజలకు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలకు కానీ అందరికీ కూడా ఎంతో లాభం చేకూరుతుంది. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను చూడడం వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి అలా మూసి ప్రక్షాళన అంటే మామూలు ముచ్చట కాదు. మూసి ప్రక్షాళన అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, ముత్తినేని శ్యామసుందర్, ఐతగాని స్వామిగౌడ్, నాగులవంచ వెంకటేశ్వరరావు, మూనాసు వెంకన్న, శ్రీరామ్దాస్, హరికృష్ణ, చిలకరాజు శ్రీనివాస్, జూకంటి మోష, నడపరాజు శ్రీనివాస్, రాగి మురళి, మండల పరమేష్, ఏపీఎస్ అమరేందర్, రిటైర్డ్ వార్డెన్ పాదూరి ఇంద్రసేనారెడ్డి, పిఏ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇక్కడ చూడండి అంటే పట్టుకోరు ఇలా సాధదే దావతి మొత్తం
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మరి మన పుణ్యక్షేత్రమైన మన రాష్ట్రం మరి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అదేవిధంగా మరి వాళ్ళు తలపెట్టిన మరి మన మూసి ప్రక్షాళన కొరకు మన రాష్ట్ర మంత్రులైన శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరు కలిసి మన వెలిగొండ మండలం నుంచి మన మూసి ప్రక్షాళన కొరకు ఈరోజు పాదయాత్ర చేయటం జరుగుతుంది. మరి ఆ మూసి ప్రక్షాళన అందరి సహకారంతో చేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి మరి 5 సంవత్సరాలు దిగ్విజయంగా ముఖ్యమంత్రిగా పనిచేయాలని మేము అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నివాసంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రియతమ కాంగ్రెస్ నాయకులు, మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి గారి యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజున మూసి పునర్జీవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి వారి పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి గృహం నందు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మా జిల్లాకు రావడాన్ని మేము స్వాగతిస్తూ వారికి ఈ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి మూసి ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఉపకులపతి కాజా అల్తాఫ్ హుసేన్ ఆదేశానుసారం డీన్ సిడిసి ఆడిట్ సెల్ డైరెక్టర్గా డాక్టర్ వై ప్రశాంతిని నియమిస్తూ శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడారు. ఉపకులపతి కాజా అల్తాఫ్ హుసేన్ ఆదేశానుసారం డీన్ సిడిసి ఆడిట్ సెల్ డైరెక్టర్గా డాక్టర్ వై ప్రశాంతిని నియమిస్తూ శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ నిరంతరంగా శ్రమించి నిజాయితీగా సంస్థ ఉన్నతికి సేవలు అందించే వారికి ప్రోత్సాహకం ఉంటుందన్నారు. ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్గా సుపరిచితురాలైన డాక్టర్ వై ప్రశాంతి రసాయన శాస్త్ర విభాగంలో 2012 నుండి సహాయ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు. డీన్ సిడిసిగా ఆడిట్ సెల్ డైరెక్టర్గా ఎన్జియు పరిధిలోని కళాశాలల అకాడమిక్ క్యాలెండర్లు, ఆల్మానుక్ రూపకల్పనలో నిర్వహణ పర్యవేక్షణ చేయనున్నారు. గతంలో విభాగ అధిపతిగా, ఆడిట్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్గా, సిడిసి కోఆర్డినేటర్గా, వివిధ కళాశాలల గవర్నింగ్ బాడీ మెంబర్గా, సెలక్షన్ కమిటీ మెంబర్గా సేవలు అందించారు.
డాక్టర్ వై ప్రశాంతి రసాయన శాస్త్రంలో PhD మరియు పోస్ట్ డాక్టరేట్తో పాటు ఒక UGC మైనర్ 2 అంతర్జాతీయ ప్రాజెక్టు, 10 జాతీయ సెమినార్లు, 5 FDFలు నిర్వహణ, 49 పరిశోధన పత్రాలు, 4 పేటెంట్లు కలిగి ఉండి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో కీలక సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. తమ సహాధ్యాపకురాలికి ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు అప్పగించడం పట్ల అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో తండు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల నేతలు నల్గొండ జిల్లాలో బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని, తన వాణిని వినిపించడంతోనే పాత అక్రమ కేసులో అరెస్టు చేశారని తండు సైదుల్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల నేతలు నల్గొండ జిల్లాలో బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని, తన వాణిని వినిపించడంతోనే పాత అక్రమ కేసులో అరెస్ట్ చేశారని తండు సైదులు గౌడ్ తెలియజేశారు. ఒక పేషి అటెండ్ కానందుకు అరెస్ట్ వారెంట్ న్యాయస్థానం జారీ చేయడం జరిగిందని, బుధవారం వారెంట్ అయితే శుక్రవారం బెయిల్ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేయాలి అనడంతో నల్గొండ మొబైల్ కోర్ట్ జడ్జ్ 14 రోజుల రిమాండ్కి పంపించడం జరిగిందని తెలిపారు. వారెంటైన్ ఎంతోమందివి ఎన్నో వందల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే శనివారం, ఆదివారం సెలవు రోజులను చూసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తండు సైదులు గౌడ్ తెలిపారు. నా రిమాండ్ వెనుకాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తముందని వారన్నారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప అక్రమ కేసులు బనాయించి అడ్డదారులలో అరెస్ట్ చేయించడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీసీల పట్ల ఉన్న అక్కసుకు నిదర్శనమన్నారు. నల్గొండలో మిర్యాలగూడ కంటే పెద్ద ఎత్తున బీసీ గర్జన సభ పెడతామని చెప్పడంతో జీర్ణించుకోలేని అధికార పార్టీ ఆధిపత్య వర్గాలు ఈ కుట్రలకు తెరలేపారన్నారు. కూర్చోండి, ఇంకా లేట్ అయిపోతుంది. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోండి. ఏమొద్దులే, నేను చూసుకో. అంటే నీకు అర్థం కావట్లే, అక్కడ పీపీఏ ఇస్తలేదట్టు మాత్రం ఏం కావాలి నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా
దాతలు సహకారంతో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 7వ రోజు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ అన్ని మతాలను గౌరవిస్తున్న ఒక ముస్లిం యువకుడు దాచపల్లికి చెందిన షేక్ రఫీ అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 300 మంది అయ్యప్ప భక్తులకు దామరచెర్లలోని శ్రీ కోదండ రామాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని చాటుతున్న షేక్ రఫీని అయ్యప్ప సేవా సమితి స్వాములు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి తలపిస్తున్న దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. చిన్న ముక్కలు పగిలినాయి. అప్పుడే సాంబార్ చెప్తాను సార్, పప్పు చెప్పు సార్. హరిహరపుత్ర భగవానే, కన్యమూలగణప భగవానే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వామి శరణం స్వాములు. ఈరోజు మన అన్నదాతగా షేక్ రఫీ స్వామి రాజపల్లి అపోలో ఎలక్ట్రానిక్స్ స్వామి వారు ఈరోజు మన అన్నదాతగా నిలిచినారు. వారి కుటుంబానికి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్య భోగభాగ్యధర ధాన్య పాడి పంటలు. ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా మంది దాతలు కూడా వస్తున్నారు. ఇంకా కూడా రావాలి స్వామి. ఎంత శాతం అయితే అంత ఇవ్వచ్చు స్వామి. ఈరోజు 7వ రోజు నడుస్తున్నది. ఈరోజు మన అన్నదాతగా రఫీబాయ్ స్వామి, పవన్ ఎలక్ట్రానికలు అపోలో ఎలక్ట్రానికలు దాచపల్లి స్వామి వారు ఈరోజు మన అన్నదాతగా నిలిచినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాపాడుగాక. స్వామి శరణమయ్య. దామరచెర్ల కోదండ రామాయణంలో ప్రతి కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకి 30 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదే సందర్భంలో దాచేపల్లి అపోలో ఎలక్ట్రానిక్స్ అధినేత రఫీ ఈరోజు స్వాములకు అన్నదాన కార్యక్రమానికి సహకరించి అన్నదానం చేయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఇక్కడున్న బంధుత్వాలతో సంబంధాలతో వ్యాపార రీత్యా ఈరోజు సహకరించి స్నేహంగా ఫ్రెండ్స్ సహకరించినందుకు ఆ అయ్యప్ప స్వామి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వ్యాపారం. దాచపల్లి అపోలో ఎలక్ట్రానికల్ షాప్ అయితే మేము ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మాకు శివాలయంలో మైకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామాలయంలో కూడా మేము అన్నదాన కార్యక్రమం 10 సంవత్సరం పెట్టుకుంటాం. మా దామరచెర్ల కోదండ రామాలయంలో అన్నదాన కార్యక్రమం 7వ రోజు నడుస్తుంది స్వామి. ఈరోజు మాకు అన్నదాతగా రఫీ స్వామి, దాచేపల్లి స్వామి, అపోలో ఎలక్ట్రానిక్స్ స్వామి మాకు ఈరోజు అన్నదాతగా వచ్చారు స్వామి. వారిని వారి కుటుంబాన్ని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యాల నుంచి కాపాడాలని కోరుకుంటున్నాం స్వామి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ రఫీబాయ్ గారు ఈ కోదండ రామాలయంలో జరుగుతున్నటువంటి అయ్యప్ప భక్తులకి అన్న విత్తన ప్రసాదానికి ఈరోజు తన వంతుగా మరి సహాయాన్ని అందించడం చాలా సంతోషకరం. 2002 నుంచి మాకు ఉన్న సాన్నిహిత్యంతో మరి ఈరోజు మీ దామరచెర్ల కోదండ రామాలయంలో మరి తన దాచపల్లి గారు గత వారం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్న అయ్యప్ప సేవా సమితి ద్వారా వారి ద్వారా ఈరోజు
ఆయన అయ్యప్ప స్వామి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి తన వంతుగా సహాయం చేసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు దేశంలో సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను అందుకున్న గాంధీజీ ఫౌండేషన్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులను శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సమాఖ్య ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు శ్రీపతి శేఖర్ రెడ్డి, గోపిడి నారాయణ రెడ్డి మాట్లాడారు. సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను అందుకున్న గాంధీజీ ఫౌండేషన్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులను శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల సమైక్య ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు శ్రీపతి శేఖర్ రెడ్డి, గోపిడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్యలు వచ్చినా తన సమస్యగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యా సంస్థలను నిర్వహిస్తూ సామాజిక సేవా రంగంలో ముందుంటూ మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024ను సాధించడం గర్వంగా భావిస్తున్నామని, మునుముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంతారెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోన వెంకటేశ్వరరావు, కోశాధికారి మట్ట చెన్నయ్యగౌడ్, దయాకర్ రెడ్డి, సత్యం, శ్రీనివాస్, యోగేశ్వరరావు, నల్గొండ ఉపాధ్యక్షులు శిరంశెట్టి శ్రీధర్ బాబు, నల్గొండ టౌన్ అధ్యక్షులు అజీజ్ జౌహార్, యాదాద్రి భువనగిరి అధ్యక్షులు డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి, సూర్యాపేట ప్రధాన కార్యదర్శి పగడాల ఉపేందర్ రెడ్డి, ఎలినేని రాధాకృష్ణ, యాదాద్రి భువనగిరి ప్రధాన కార్యదర్శి మిర్యాల దుర్గాప్రసాద్, సింగిరెడ్డి ప్రభాకర్, సరికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అసలు దాన్ని గుడ్డ దాఖలు చేసి దాన్ని పడి మనం దొక్కుకుంటా పోయి పైకి ఎక్కుతామంటే ఎట్లయితుంది? కాబట్టి అవతల సంఘం నిరసన చాలా ఉంది. మరి హైదరాబాద్ నుంచి ఉన్నారు మెయిన్ హైదరాబాద్ నిరసన కాంటాక్ట్ చేసిన కానీ ఇప్పుడు వీరేంద్ర ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేసి చాలా యాక్టివ్ ఆయన బీజేపీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినారు. అవతల సంఘంలో వీళ్ళని కూడా ఏం చేసిందంటే లాస్ట్కు ఎంతవరకు తీసుకొచ్చారంటే ఈ రాష్ట్ర పెద్దలే అవతల సంఘం పెద్దలు లాస్ట్కి నేను రాజకీయం చేసి ఉడగొట్టాను. వాళ్ళు అనుకుంటూ చెప్పారండి ఏం చేశారంటే వాళ్ళు బీజేపీ కదా అయినా ముస్లిం మొత్తం అందరూ వేసి వాళ్ళు చేసి అడ్జస్ట్ చేసి వాళ్ళతో అడ్జస్ట్ ఓటు వేయించుకున్నాను. ఎందుకంటే నేను దాదాపు ఉమ్మడి సంఘం ఈ సంఘాలు అది వేరే ఆ సంఘం వేరే. ఆ సంఘంలో ఖమ్మం బేబూరు వీరన్న సార్ ఉంటాడు, ఏమేమి బార్పేట్ సార్ ఉంటాడు, శేఖర్ రావు ఉంటాడు. సంఘాల వల్ల బేమూరు వీరన్న సార్ వేరే సంఘం, ఈ ట్రస్మ కదా ఆ ట్రస్మ కదా ఖమ్మం జిల్లా వాళ్ళది వేరే సంఘం. 3 సంఘాలు మళ్ళీ ఇది ఐకాస్ అయ్యేది కోడల సంఘం మాత్రం ఏ లంగా ఆయన చెప్తారు ఏ లంగా వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు. వీళ్ళ వరకు తీసుకొని ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నాం, 1 week టైం చేసుకొని దాని తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చేస్తే 1 monthలో ఎందుకు ఇంకా జిల్లా వాళ్ళు ఎవరెవరు అందరూ చేసుకొని ఒక పెద్ద మీటింగ్ ఓట్ సెరమనీ విద్యా సదస్సులు గ్యాదరింగ్ గ్యాదరింగ్ లాంచ్ చేసి ఎందుకంటే కొన్ని వీళ్ళందరినీ కాదు అవతల సంఘం కూడా ఏమీ లేదు. అవతల సంఘం అంటే వీళ్ళేమో ఈ సిస్టమ్ అవతల సంఘం ఏంటంటే చౌటుపల్ మండలం సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా తిరిగి రెండోసారి గంగాదేవి సైదులు బుధవారం జరిగిన 8వ మండల మహాసభలో ఎన్నికయ్యారు. చౌటుపల్ మండలం మందోళ్లగూడెం గ్రామానికి చెందిన గంగాదేవి సైదులు ముదిరాజ్ చిన్నప్పటే బాల్యదశ నుంచి కీర్తిశేషులు కామ్రేడ్ కందాల రంగారెడ్డి ఉద్యమాలకు ఆకర్షితులై 1987లో సిపిఎం పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ,
సంఘాలలో విద్యార్థుల సమస్యలపై గంగాదేవి సైదులు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మళ్ళీ రెండోసారిగా నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా సైదులు మాట్లాడారు. చౌటుప్పల్ మండల సిపిఐఎం పార్టీ నూతన కార్యదర్శిగా తిరిగి రెండోసారి గంగాదేవి సైదులు బుధవారం జరిగిన 8వ మండల మహాసభలో ఎన్నికయ్యారు. చౌటుప్పల్ మండలం మందొల్లగూడెం గ్రామానికి చెందిన గంగాదేవి సైదులు ముదిరాజ్ చిన్నప్పుడే బాల్య దశ నుంచే కీర్తిశేషులు కామ్రేడ్ కందాల రంగారెడ్డి ఉద్యమాలకు ఆకర్షితులై 1987లో సిపిఎం పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలలో విద్యార్థుల సమస్యలపై గంగాదేవి సైదులు ఎన్నో కార్యక్రమాలు చేశారు. సిపిఐఎం పార్టీ మండల కమిటీ సభ్యులుగా మందొల్లగూడెం శాఖ కార్యదర్శిగా నిర్వహిస్తూ గ్రామంలో, మండలంలో అనేక ఉద్యమాలు సైదులు నిర్వహించారు. 2021 చౌటుప్పల్ మండలం దండమల్కాపురం గ్రామంలో నిర్వహించిన 7వ మహాసభలో మొదటిసారిగా మండల కార్యదర్శిగా ఎన్నికై మళ్ళీ రెండోసారిగా నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంగాదేవి సైదులు మాట్లాడుతూ సిపిఐఎం పార్టీని కందాల రంగారెడ్డి, పగిళ్ల రామరెడ్డి, బోరెం జనార్దన్ రెడ్డి ఆశయ సాధన కోసం చౌటుప్పల్ మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టుని ప్రతి గ్రామాన నా వంతు మరింత బలోపేతానికి కృషి చేస్తానని సైదులు అన్నారు. గడిచిన 3 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ మండలంలో ఏ పార్టీ చేయని ఉద్యమాలు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించానని సైదులు చెప్పారు. దండుమల్కాపురం గ్రామంలో కందిసీకులు భూములపై ధరణి, భూ సమస్యలపై, రేషన్ కార్డులపై ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకోలు నిర్వహించానని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐఎం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం 8వ మండల మహాసభ నుంచే ప్రతి గ్రామాన సిపిఎం పార్టీ జెండాను తీసుకెళ్తానని ఆయన చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్, హైకోర్టు అడ్వకేట్, దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్, హైకోర్టు అడ్వకేట్, దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల మరి రైతులు సన్నవడ్లను గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకొని వచ్చి కనీస మద్దతు ధర పొందాలని, 500 బోనస్ కూడా పొందాలని వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లల మరిలో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల మరి రైతులు సన్నవడ్లను గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకొని వచ్చి కనీస మద్దతు ధర పొందాలని, 500 బోనస్ కూడా పొందాలని వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లల మరిలో సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసిందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట 32వ వార్డు కౌన్సిలర్ జహీర్, కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు ఇన్ఛార్జ్ చింతా వెంకన్న, దేవాలయ చైర్మన్ తొట్ల సైదులు, మెప్మా సిఓ రోజా, ఆర్పి సునీత, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు చింతల చెరువు పద్మ, లక్ష్మమ్మ, నాగమణి, వీరమ్మ, ఎల్లమ్మ, సరిత, సాదక్, దూరపల్లి లింగయ్య, దూరపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పద్మనగర్లోని ఎంకేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎన్ఏఎస్ 2024 మోక్ టెస్ట్ పరీక్షను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి బుర్లం భిక్షపతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు. నిరంతర కృషి, నిజాయితీలే కొలమానాలుగా పదోన్నతులు అన్న ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్. బీసీ నాయకుడు తండు సైదులు గౌడ్ అరెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు అని చెప్పిన పోలీసులు. అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. శ్రీనివాసులకు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు లభించడం అభినందనీయమన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంతారెడ్డి. రెండోసారి ఎన్నికైన చౌటుప్పల్ మండల సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి గంగాదేవి సైదులు. దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రైతులు ఐకేపీ కేంద్రంలో మద్దతు ధరతో పాటు 500 బోనస్ పొందాలన్న పిల్లల మరి కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.